చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 19 మందికి పోస్ట్మార్టం పూర్తయింది. ఉస్మానియా హాస్పిటల్ నుంచి వెళ్లిన 12 మంది వైద్యుల బృందం పోస్ట్మార్టంలో పాల్గొన్నారు. 19 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో నాందేడ్కు అంబులెన్స్లో తరలిస్తూ ఉన్నారు. ముందుగా సంగారెడ్డి వరకే అంబులెన్స్ సౌకర్యం ఇవ్వాలని భావించినప్పటికీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు నాందేడ్ వరకు అంబులెన్స్ సదుపాయాన్ని కల్పించారు. తీవ్రంగా గాయపడ్డ బస్ కండక్టర్ రాధకు మైనర్ సర్జరీ చేయాల్సి ఉందన్నారు వైద్యులు. ఆమెను హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్కి తరలించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ఇప్పటికే 19 మంది మృత్యువాత పడడం జరిగింది. అయితే ఈ బస్సులో ప్రయాణం చేస్తూ ఉద్యోగంలో విధుల్లో ఉన్న కండక్టర్ మనతో పాటు ఉన్నారు. ఆమెకి తలకి ఇంజురీ అయ్యి కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొద్దిసేపటి క్రితమే సర్జరీ కంప్లీట్ చేసుకున్నారు. అమ్మ, అంటే ఇప్పుడు ఎట్లా ఉంది మీ ఆరోగ్యం? ఏం జరిగింది అసలు? మీకు ఏమైనా గుర్తుందా ఉదయాన్నే ఏం జరిగింది అనేది? ఉదయం ఏం జరిగింది మేడం, ఇక చిట్టంపల్లి దగ్గర ఒక ఆమె ఎక్కింది, టికెట్ ఇచ్చిన లోపలికి పోయారు. వికారాబాద్లో 3 పోలీసు వాళ్ళు ఎక్కిరు, మన్నెగూడలో దిగిరు కొంతమంది. ఇక అట్లా ముందరికి కొంచెం ముందర అసలు అనుకోకుండా జరిగింది. అసలు ఇప్పుడు ఇది అవుతుంది అనేది కూడా లేకుండా అట్లా జరిగిపోయింది అంతే. అంతకంటే ఇక నాకు పూర్తిగా ఏం తెలియదు మేడం. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు ఆపోజిట్లో టిప్పర్ వస్తున్నప్పుడు మీరు గమనించారా? గమనించిన ఆ టిప్పరే వస్తున్నది, ఆ టిప్పర్ స్పీడ్లో వస్తున్నది. మా డ్రైవర్ అది వస్తుంది కదా అని చెప్పేసి ఆయన ఇట్లా కిందికి తీసుకున్నాడు, అలర్ట్ కోసం. ఒకవేళ అట్లా స్ట్రైట్ పోతే మొత్తం ప్యాసింజర్ మొత్తం కూడా ఏమో అయిపోతుండే. కాబట్టి అది కిందికి తీసుకున్నందుకు నా వెనుకున్న వాళ్ళందరూ సేవ్గా ఉన్నారు, వెనక వాళ్ళు బాగానే ఉన్నారు. డ్రైవర్ వెనక ఉన్న వాళ్ళు ఒక 5-6 సీట్లు ఏమో డ్యామేజ్, అదే మనుషులు ఏమేమో అయిపోయింది అంతే. ఎట్లా ఉండే అంటే ఉదయాన్నే బయలుదేరినప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉండే? అంత నవ్వుతూ హ్యాపీగా ఎక్కారు కదా బస్లో. సో ఆ ట్రాజడీ జరుగుతున్న కొద్దిసేపటి ముందు వరకు ఎట్లా ఉండే బస్లో కండిషన్? బాగానే ఉన్నారు మేడం, ఎవరంతా వాళ్ళు నిలబడ్డారు, కూర్చున్నారు, ఎవరిది వాళ్ళు బాగానే ఉన్నారు. అసలు అట్లా జరుగుతుంది అనేది కూడా ఎవరు అనుకోలేదు. అనుకోని సంఘటన ఒక క్షణంలో ఆ డ్రైవర్ అదే ఆ టిప్పర్ డ్రైవర్ వల్లనే ఈ విధంగా అయింది మేడం. మేము మా దాంట్లో మేము మంచిగా వెళ్తున్నాం, అవతల వాడు ఆ టిప్పర్ వాడు వచ్చి ఆ విధంగా చేసిండు. మరి ఆయన తాగి ఉన్నాడా, మరి ఎట్లున్నాడో మాకేం అది దాని గురించి అయితే ఆయన గురించి తెలియదు. ఎట్లా అంటే ఆ టిప్పర్ ఆపోజిట్లో వస్తున్న క్రమంలో స్పీడ్గా వచ్చి కంకర అంతా యువతలకి పడ్డదా? మీరు చూసింది ఏంటి అసలు ఆ క్షణంలో? నేను కింద పడ్డది నాది నేనే, ముఖం అంతా రక్తమైంది నాది నేనే, అట్లా అంతే. ఇంకా నాకు అంత ఆలోచన చేయలే మేడం. అదైతే లోపలికి వచ్చింది మేడం, ఉసుక మొత్తం ఇట్లా లారీ ఇట్లా మొత్తం గుమ్మరిచ్చినట్టుగా వచ్చింది అది. ఇక అంతే మేడం, నాకు అంత అంటే నా బాధలో నేనున్నా అంతే. ఇక నాకు అక్కడ ఏది గమనిస్తున్నా అంటే కిందికి దిగే ఆయన ఎవరో నాకు కూడా సేవ్ చేసిండ్రు, లేకుంటే నేను కూడా ఏమవుతుంటేనో. కానీ ఒక ఆయన పట్టి చెయ్యి ఇది రాడ్లోకి ఇరుక్కపోయింది, అది రాడ్లోకి వెళ్ళి చెయ్యి తీసి ఇట్లా బట్టి కిందికి గుంజేసింది. అట్లా కిందికి గుంజిన తర్వాత నేను అక్కడ నిలబడి కొద్దిసేపు ఇది రక్తం ఒక నిండా అయింది. అయినప్పుడు నేను ఇది బాగా ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఇట్లా పగిలిపోతే నా చున్నీ తీసుకొని నేనే గట్టి కట్టుకున్నా. అయితే అంబులెన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత నీకు ట్రీట్మెంట్ ఇవ్వాలమ్మా, రండి అని ఇక అదే దాంట్లోనే ఉన్నా. అదే మీకు తలకు ఇంకెక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి? మోకాళ్ళకు తగిలినాయి మేడం. ఇట్లా ఒకటేసారి ఎగ్దం అది అయిపోయింది కదా, ఆ రాడ్లు తాకడం వల్ల ఒకటి మోకాలు, ఇక్కడ ఒక చెయ్యి, మూగ దెబ్బలు బాగానే తాకినాయి. ఆయన ఇక్కడ ట్రీట్మెంట్ అయితే బాగానే చూస్తారు మేడం. ఎంఆర్ఐ స్కాన్ తీసారు, సిటీ స్కాన్ తీసారు, ఇక ఇక్కడ మొత్తం ఈ కుట్లు అవన్నీ వేసారు, బాగానే చేస్తారు. మీరు పడ్డప్పుడు అక్కడ చిన్నపిల్లలు కొంతమంది ఉన్నారు, మహిళలు చాలా ఎక్కువ మంది, డ్రైవర్ వెనకాల సీట్లన్నీ మహిళలేవే కాబట్టి అక్కడ ఎవరన్నా కాపాడేయడానికి స్థానికులు ఎవరైనా రావటం, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉండే? అక్కడ ఎవరు లేరు, కానీ వెనుక పరిగి బస్సు ఇంకా వేరే ఏదో వికారాబాద్ బస్సు ఉన్నది. అందులో పరిగి బస్సులో పోలీసు వాళ్ళందరూ ఆ బస్సులోనే ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేసారు మేడం, అందరినీ తీయడము. ఎంబడే అదేంది అది జేసీబీని మాట్లాడి అది దాన్ని తీసుకొచ్చి మొత్తం ఆ బస్సును మొత్తం ఎక్కడిదక్కడ తీసి వాళ్ళను ప్యాసింజర్లను అందరు కిందికి దించారు. అయితే అట్లయితే చేసారు మేడం, హెల్ప్ అయితే చేసారు. డ్రైవర్తో మీకు ఎట్లా ఉండేది? అంటే పొద్దున్నే ఉద్యోగాలకు వచ్చి ఒక అన్నలాగా అంత ఇదితో ఉంటా మేడం, చాలా మంచివాడు వాడు. పాపం భార్య పిల్లలేమో ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో కానీ చనిపోయి చాలా నవ్వుకుంటే ఎక్కినాం. నేను మధ్యాహ్నం రానని అన్నాడు. నువ్వేరా ముస్లిం ఆయన దస్తగిరి బాబా అని పేరు.
ఆ, వాడు మధ్యాహ్నం నువ్వే రా దస్తగిరి అని కూడా అన్న. నేను రానక్క, మధ్యాహ్నం వేరే వాళ్ళు వస్తారు, నేను నిన్న కూడా అదే వాళ్ళకి షిఫ్ట్ వైజ్ ఉంటాయంట, ఆ విధంగా చేసుకున్నాను. అయితే ఆయన మంచి డ్రైవర్, మంచి అంటే మంచి, చాలా మంచి, స్పీడ్ పోవడము అట్లా ఇట్లా ఏమీ లేదు మేడం, చాలా మంచివాడు. ఇక మేము నవ్వుకుంటూనే ఎక్కినాం బస్సు, నవ్వుకుంటూనే మాట్లాడుకుంటూనే వచ్చినాం, వికారాబాద్ దాకా బాగానే ఉన్నాము. జస్ట్ ఏమవుతుంది అనేది కూడా తెలియదు, వాడు చనిపోయింది. సో చూస్తున్నాం కదా, అంటే అప్పటి వరకు కూడా ఎంతో హ్యాపీగా నవ్వుతూ బస్ ఎక్కిన ప్రయాణికులు ఒక్కసారిగా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయిన సిచ్యువేషన్ ఆవిడ చెప్తున్నారు, కళ్ళకు కట్టినట్టుగా. అంటే ఆమె ఆ క్షణంలో ప్రత్యక్ష సాక్షిగా కూడా ఆ బస్లోనే ఉండి విధుల్లో ఉంది కాబట్టి ఇంకా ఆ ఇన్సిడెంట్ని ఇంకా కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా ఉంది అనేసి ఆమె మాటల్లో అర్థమవుతుంది. సో అప్పటి వరకు నవ్వుతూ అక్క తమ్ముడు అనుకుంటూ ఎక్కిన ఆ ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఇంతమంది చనిపోవటం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి కండక్టర్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జిల్లా రాజేష్తో రాధికా ఎన్టీవీ, చెవెల్లా.